హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను వైజాగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజే పని అయితే స్టార్ట్ చేశాను. నేను వైజాగ్ నుండి వచ్చిన నెక్స్ట్ డే చాలా టైర్డ్ అయిపోయాను. అసలు ఆ పొలం పని ఏం చేయలేదు. పొలం పని అయితే చాలా పెండింగ్ అయిపోయింది. ఇంకా స్పీడ్గా చేయాలి. ఈ పొలం అంతా త్వరగా విత్తనాలు వేసేయాలి. సో మెల్లమెల్లగా అవుతుంది, బట్ స్టిల్ ఇంకొంచెం స్పీడ్ పెంచాలి. ఈ ఒక్క చూస్తున్నారు కదా, ఇటువైపే ఇంకా నేను బట్టీలు ఎత్తాలన్నమాట. ఈ ఏరియా అంతా అయిపోతే ఇంకా విత్తనాలు నాటడం, ఇంకా నీళ్ళు పెట్టడం, ఇంకా పొలం పని అయితే స్టార్ట్ అయిపోద్ది కంప్లీట్గా. అండ్ ఇల్లు అయితే కొంచెం వేడిగా ఉంటుందని చెప్పేసి నా క్రాఫ్ట్ వర్క్ అంతా నేను నా కౌ షెడ్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. సో టేబుల్ అవన్నీ నేను షిఫ్ట్ చేసుకోలేదు, ఎందుకంటే అవంతా పర్మనెంట్గా ఉన్నాయి అక్కడ రూమ్లో. సో ఇక్కడ జస్ట్ మామూలుగా ఒక ప్లాంక్ పెట్టుకున్నాను. ఆ ప్లాంక్స్ నా దగ్గర ఉన్నాయి. సో బాగా సెట్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే సెంటర్కి వెళ్ళి వ్లాగ్ అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ అయితే చేసి వచ్చేసాను. సో ఇదిగోండి, సింపుల్ సెటప్ ఏం లేదు. ఒక ప్లాంక్ ఉంది, చైర్ అండ్ నా ట్రైపాడ్, వాటర్ బాటిల్. ఆ బ్యాగ్లో ఏమో మొత్తం నా టూల్స్, పెన్సిల్స్, మొత్తం అంతా కటింగ్స్, బ్లేడ్స్, ప్రొట్రాక్టర్, ఇంకా మొత్తం అన్నీ కావాల్సినవన్నీ ఆ బ్యాగ్లో పెట్టుకొని వచ్చేసాను అనమాట. సో కంఫర్ట్గా అనిపించింది. వర్క్ అయితే బాగా చేశాను. ఈరోజు అయితే చాలా ప్రొడక్టివిటీగా ఉంది, ఎందుకంటే నేను రోజంతా నాన్ స్టాప్గా అలా వర్క్ చేయగలిగాను. ఎందుకంటే కూల్గా ఉంది ఇక్కడ. షెడ్ ఇప్పుడు కూడా చాలా కూల్గా ఉంటుంది క్లైమేట్. ఆల్ సైడ్స్ ఓపెన్ కాబట్టి. అండ్ ఈలోగా 11 o'clock అయితే మా మదర్ సపోటా అండ్ మ్యాంగో రెండు మిక్స్డ్ జ్యూస్ తెచ్చారు. చాలా బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో రెండు కూడా ఇక్కడ మా తోటలోవే. సపోటా కూడా మా తోటే అండ్ మామిడి పండు కూడా మా తోటే, ఆర్గానిక్, ఏ పురుగు మందులు ఏమీ జల్లలేదు. సో చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఆ కాంబినేషన్ ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది, మ్యాంగో అండ్ సపోటా. అండ్ నా క్రాఫ్ట్ వర్క్ అయితే చూస్తున్నారు కదా, నేను కల్కి బుజ్జి కార్ తయారు చేస్తున్నాను కదా, దానికి టైర్ అయితే అయిపోయింది. నిన్నటి వ్లాగ్లో మీరు చూసే ఉంటారు, చూడకపోతే వ్లాగ్ చూడండి. అండ్ దాని మీద డీటెయిలింగ్ వర్క్స్ అయితే 1 by 1 యాడ్ చేస్తున్నాను. చాలా చిన్న ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. సో ఈ సర్కిల్స్ ఏంటంటే ఇవి రిమ్స్ అనమాట. అండ్ అలానే ఇవి రిమ్స్. అండ్ ఇది ఏంటంటే ఆ వీల్స్ అసలు రిమ్ మధ్యన స్పోక్స్ గట్టి ఏమి ఉండవు కదా. సో దానికోసమే డిజైనింగ్ అంతా చేస్తున్నాను. ఆఫ్కోర్స్ పిక్చర్ రెఫరెన్స్తోనే చేస్తున్నాను, బట్ నా దగ్గర అయితే డైమెన్షన్స్ ఏమీ లేవు. అంతా ఇమాజినరీ డైమెన్షన్స్తోనే చేస్తున్నాను, బట్ బాగానే అవుట్లుక్ అయితే బాగానే వస్తుంది. అండ్ ఈవినింగ్ అలాగే తోటలోకి వెళ్ళాను. నా నిమ్మ చెట్టు అయితే ఇంత ఎదిగింది, ఇంతవరకు కాయ కూడా కాయలేదు. ఎప్పుడు కాస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. కాసేపు మాత్రం చాలా బాగుంటాయి అనుకుంటున్నాను, ఆర్గానిక్ కాబట్టి. సో ఈవినింగ్ కూడా నేను పొలం పని చేయలేదు. ఇంకా పొలం పని పెద్దగా ఏమీ షూట్ చేయట్లేదు గైస్, ఎందుకంటే నా ప్రీవియస్ వ్లాగ్స్లో మొత్తం డైలీ రొటీన్గా అయిపోయింది. సో ఇంకా విత్తనాలు నాటిన దగ్గర నుండి మళ్ళీ ఫ్రెష్గా షూట్ చేస్తాను పొలం పనులు. అండ్ ఈరోజు అయితే చూస్తున్నారు కదా, మొత్తం ఆ టేబుల్ మీద ఉన్న పార్ట్స్ అన్నీ చేశాను, టైర్ తప్పించి. సో మిగతా పార్ట్స్ అన్నీ ఈరోజు అయ్యాయి. సో వీటిని అన్నింటినీ అసెంబుల్ చేస్తాను చూడండి. ఇదేమో టైర్, ఆ టైర్ ఏమో స్పోక్లెస్ కాబట్టి. సో ఇవి ఏంటంటే స్పెషల్ డీటెయిలింగ్ వర్క్ కోసం అనమాట. ఆ రిమ్స్ ఆ రెండు కూడా పెట్టాను. అండ్ ఇదే మొత్తం ఆ వీల్ని హోల్డ్ చేస్తుంది అనమాట, హోల్డ్ చేసే బేస్ అది. సో అది అంత సన్నంగా ఉందని ఏమనుకోకండి, ఇంకా దాని మీద డీటెయిలింగ్ వర్క్ అయితే యాడ్ అవుతుంది. అండ్ ఇదంతా, ఈ స్ట్రక్చర్ అంతా మళ్ళీ సపోర్ట్కి లోపల ఇంకొక సిలిండర్ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో స్పోక్లెస్ వీల్స్ కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్ అయింది. సో చూస్తున్నారు కదా, సిలిండర్ మొత్తం పిన్ టు పిన్ మెజర్మెంట్ 1 mm కూడా గ్యాప్ లేకుండా మెజర్మెంట్స్ తీసుకొని అయితే చేశాను. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. సో కంప్లీట్ ఈ బుజ్జి కారు ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి అదిరిపోద్దని నేను అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ కూడా నాకు కావాలి, సపోర్ట్ చేయండి గైస్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మోర్ ఓవర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నా కాంటెంట్ నచ్చితే. బోత్ ఫార్మింగ్ అండ్ క్రాఫ్ట్ కాంటెంట్ ఈ ఛానల్